కదా. వీరబ్రహ్మం గారు ఎంత చెప్పిండమ్మా మనకి. వీరబ్రహ్మం గారు తన శక్తితోని అమ్మవారిని పిలిచిండు కదా బండలకి వెళ్ళి. అంత శక్తి మనకేడుంది? అలాంటి మహాపురుషులు ఒక బండని నిలబెట్టి అందులో అమ్మని ఆవాహన చేస్తే అమ్మ వస్తుంది అందులోకి. కానీ పైసల కోసం ఆశపడే ఒక మామూలోడు అమ్మ ఆవాహన చేస్తే వస్తుందా? ఇప్పుడు అదే జరుగుతుంది ఈ గుడిళ్ళల్లో. రూపాయి వేస్తే ఒకలాగా చూస్తారు, 10 రూపాయలు వేస్తే ఒకలాగా చూస్తారు. అలాంటి వాళ్ళు మరి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఎట్లా ప్రాణం వస్తుంది బండలోకి? అది కదలని బండ, అందులో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఎలాంటి వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేయాలా? ఒక వీరబ్రహ్మం గారు లాంటి వాళ్ళు, ఒక పత్రిజీ లాంటి వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అందులోకి ప్రాణం వస్తే ఆ ప్రాణము నిరంతరం రాత్రిపూట గ్రామాన్ని రక్షించడానికి గ్రామ దేవతలని నిలబెట్టిండ్రు. పూర్వం అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి గ్రామ దేవతలని నిలబెట్టిండ్రు. మన గ్రామంని అంటే ఊరికి చివరలో గ్రామ దేవతని పెడితే ఆ శక్తి, ఆ గుడిలో ఉన్న శక్తి బయటకు వస్తుంది రాత్రిపూట. అందరు పడుకున్నాక అర్ధరాత్రి 12 గంటలకి ఆ శక్తి బయటకు వచ్చి ఊరిని కాపాడడం కోసం నిలబెట్టుకున్నాం మనం, కోళ్ళని మేకలు కొయ్యడానికి కోసం కాదు. అందుకే వీరబ్రహ్మం గారు పెదకాపు వాళ్ళని ఆపేసి ఆ పోలేరు తల్లిని, బండలో కూసున్న పోలేరు తల్లిని బయటకు పిలిచిండు. నీకు మేకల పండుగ కావన్న తల్లి అని. చూడండి, ఇంత సత్యాన్ని కళ్ళ ముందట కట్టించి చూపించా కూడా మనం మారుతలేమండి. ఈ మాత్రం సత్యం తెలుసుకోకపోతే జీవితం బాగుపడదు. నాకు ఆ కష్టం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందంటే ఇంకెందుకు దేవుడు మనల్ని పట్టించుకుంటాడు? నువ్వు చేసే పాపం నీకు అర్థమైతలేదు. అందుకని మన పాపం మానాలి, ఫస్ట్ హింస మానాలి. కనీసం మనకు మనం ఫస్ట్, మన ప్రయారిటీ. నేను ఫస్ట్ మారినా, తర్వాత నా పిల్లలు మానేసిండు, నా కుటుంబం మొత్తం మానేసింది. ఫస్ట్ మనమే మారాలండి. మనం మారకపోతే మా ఇంట్లో మా ఆయన మారినాక మార్పు ఒప్పుకుంటే అప్పుడు నేను మారుతా, అప్పుడు నువ్వు చచ్చిపోతావు. ఏడ మారుతాం అప్పుడు. అందుకనే ఫస్ట్ మనం మారితే మనల్ని చూసి ఇంకొకరు మారుతారు. అర్థమైందా? మనం మారం, పక్కోళ్ళు మారాలి. ఎప్పుడు చూసినా వాళ్ళే మారాలి, మనం మారం. వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి. నేను మంచిగానే ఉన్నా అని నువ్వు అనుకుంటున్నావు, అసలు నువ్వే మంచిగా లేవు. ఒక మాంసం ముక్క రోగం పక్క. ఈ మాంసం ఏమవుతుందంటే 3 రోజులు అందులో ఉండి కుళ్ళిపోతుంది, అరగదు. కుళ్ళిపోయిన మాంసంతో ఉన్న అన్నం ఏమవుతుంది? మురిగిపోయి కుళ్ళిపోయి వాసన బట్టి మెల్లగా ఒక రోగం బయటకు వస్తుంది మీకు. ఎప్పుడైతే పిల్లలకి, చదువుకునే పిల్లలకి మనం మాంసాహారం పెడతామో ఈ మెదడు అనేది దెబ్బతింటుంది. కావాలంటే మీరందరూ తెలుసుకోవాలి, పిల్లలకి పెట్టే వాళ్ళందరూ తెలుసుకోవాలి. సైంటిఫిక్గా ఇది ప్రూఫ్ అయింది కూడా. అందుకే ఫస్ట్ ఏది చాలా చాలా ముఖ్యమంటే మొలకలు తర్వాత ఆకుకూరలు, పండ్లు, తర్వాత కూరగాయలు. మాంసం ఫెయిల్ అయిందండి, 0 మార్కులు వచ్చినాయి దానికి. ఎందుకంటే అది చచ్చిపోయింది. కానీ ఒక చెట్టు నుంచి వచ్చిన టమాటా సూర్యకిరణాల ద్వారా శక్తిని తీసుకుంది. తెంపినా కూడా 5% పోతుంది, తెంపినప్పుడు. వండినప్పుడు మళ్ళీ పోతుంది, వేడిగా చల్లారిపోయినప్పుడు మొత్తం పోతుంది. అందుకని పొద్దున వండింది పొద్దుకి పనికిరాదు. ఇప్పుడు మనం చక్కగా కూరగాయలు తెంపినాం, కొంచెం శక్తి పోతుంది. తర్వాత వంట రూపంలో, ఆవిరి రూపంలో కొంచెం శక్తి పోతుంది. అందుకే మూత పెట్టి వంట ఎందుకు చేస్తాం? ఆవిరి బయటకు వెళ్ళొద్దని అలా చేస్తాం. అలా చేసినప్పుడు కొంచెం పోతుంది. మరి వేడిగా ఉన్నప్పుడు దాంట్లో చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఏముంటాయి? మన శరీరానికి శక్తినిచ్చే జీవ కణాలు ఉంటాయి దాంట్లో. సరే, పొద్దున గంజడంత టమాటా వండినావు, గంజడంత బియ్యం పెట్టినావు, అది దొంగలే. మళ్ళా ఓడంటుతాడు అని అది ఏమైంది? గట్టి పడిపోయింది అన్నం. టమాటాలోకి వెళ్ళి నీళ్లు బయటకు వెళ్తుంటాయి. మీరు పొద్దున వండిన టమాటాని చూడండి, అదే టమాటాని రాత్రికి గమనించాల.
అది ఎట్లా నీరు గట్టిపోతుంది. దాన్ని తినడం వల్ల అందులో జీవకణాలు మరణించినాయి, అంటే అది తినడానికి పనికి రాదు. అందుకే ఎప్పటిది అప్పుడే ఇంత బుక్కే వండుకొని పొద్దున వండింది రాత్రికి, రాత్రి వండింది పొద్దునటికి పనికి రాదు. చల్లబడిందంటే చాలు పనికి రాదు. అంటే చూడండి, పొద్దున ఇప్పుడు ఇందాక మనకు వడ్డించింది కదా, వేడి భోజనము చెంచకి రాదండి, కూలిపోతుంది, అంటే పడిపోతుంది. అదే అన్నము రాత్రికి వెయ్యు చెంచ చెరగొట్టినా సొరది గట్టి పడిపోతుంది. అంటే అందులో ప్రాణం లేనప్పుడు అది గట్టి పడిపోతుంది. అంటే చూడండి, శరీరంలో ప్రాణం లేకపోతే శరీరం ఎలా గట్టి పడుతుందో చూడండి. అలాగే ఆహారంలో ఆ శక్తినిచ్చే పదార్థాలు చనిపోతాయి. ఒక 3 గంటలే అది పనిచేస్తుంది. అనుకున్నాం కదా, మేడం 10 గంటలకు స్టార్ట్ చేసింది అనుకో, 1 to 2 గంటల వరకే అది పనికి వస్తుంది. అసలు యోగులు అయితే 45 నిమిషాలే చెప్పిండు. వండిన 45 నిమిషాల లోపల తినేసేయాల, మళ్ళీ వనికి రాదు. అది ఒకవేళ అత్యవసరం అయితే మనం దూర ప్రయాణం చేస్తే ఎక్కడనో తినే బదులు ఇది బెస్ట్. అర్థమైందా? అందుకని ఆహారాలు, మన నియమాలు చాలా చాలా ముఖ్యం, చాలా అవసరం. ఇప్పుడు మనకి 9 రంధ్రాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ రంధ్రాలు మూసుకుంటామో చూడండి. 2 కళ్ళు మూసుకుంటాం, 2 చెవులు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం. బాత్రూమ్ వెళ్తామా? వెళ్ళాం, ఇక్కడే కూర్చున్నాం కదా. మల విసర్జన, బాత్రూమ్ విసర్జన 2 చెయ్యం. అంటే 6 రంధ్రాలు కూడా మూసేస్తాం, 7 రంధ్రాలని మూసేసినాం. శ్వాస మీద ధ్యాస పెట్టినాం. ఈ 2 రంధ్రాల దగ్గర 2 ఉంటారు. ఇవి 2 కలిపి 9 అవుతాయి. కానీ మనం శ్వాస మీద ధ్యాసలో ఉన్నాం కదా. ఎప్పుడైతే ఈ తోలు బొమ్మలో ఉన్న 9 రంధ్రాలతో మనం ధ్యానంలో కూర్చుంటామో, ఈ యొక్క 2 ముక్కు రంధ్రాలతోని శ్వాస చిన్నదవుతూ ఇందులో గాలి ఉండదు. ఇక ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఇది వీడియోలో ఉంటుంది, మీకు క్లారిటీ ఇస్తాను మళ్ళీ రేపు. ఇందులో ఉన్న గాలి ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఈ రంధ్రాలు కూడా ఇలా మూసుకోకపోతే పనిచేయాయి. అంటే 9 రంధ్రాలు ఎప్పుడైతే మనం మూసేసి ఇగో శ్వాసని ఇక్కడ కూర్చుండబెట్టుకొని ఇక్కడనే మనం ఉంటామో, అప్పుడు మనకి బ్రహ్మరంధ్రము, 10వ రంధ్రం ఓపెన్ అవుతుంది. 9 రంధ్రాలు ఎప్పుడైతే తెరుచుకొని ఉంటాయో ఇది మూసుకొని ఉంటుంది. 9 రంధ్రాలను ఎప్పుడైతే మూసేస్తామో ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఒరిజినల్ రంధ్రం. చనిపోయిన వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళాలి అని చెప్తారు. అప్పుడు వాళ్ళకి జన్మ ఉండదని అది తెలుసుకోవాలి. తల ఇక్కడ పగులుతుంది పోయేటప్పుడు కొంచెం, అంటే ఇందులో నుంచి మనం వెళ్తే వీడికి జన్మ లేదు అని చెప్తారు. ఇందులో నుంచి వెళ్తే నేర్పడానికి వస్తాడని చెప్తారు గురువుగా. అందుకని 9 రంధ్రాలకి వెళ్ళి ఎప్పుడైతే పోతామో మళ్ళీ భూమి మీదకి వస్తాము. అవే నవగ్రహాలు. అందుకని నాలుక నోరు ముయ్యాలి, చెవులు ముయ్యాలి, కళ్ళు ముయ్యాలి, ముక్కు రంధ్రాలు, మళ్ళా విసర్జన 9 రంధ్రాలు. అంటే జననేంద్రియం అంటాం దాన్ని. జననేంద్రియం మూలాధారం. ఈ 9 రంధ్రాలని ముయ్యడమే ధ్యానం. అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అంటే బ్రహ్మ మనతోనే ఉన్నట్టు కదా. ఎప్పుడు చూడండి, బ్రహ్మ నిరంతరం మనతోనే ఉన్నాడు ఈ రంధ్రం దగ్గర. ఇవి మూసేస్తే ఆయన తెలుసుకుంటాడు. ఇది తెలుసుకున్నప్పుడే ధ్యానంలో మనకి శక్తి వస్తుంది. ఈ శక్తి ద్వారానే మనకు అన్ని రోగాలు వెళ్ళిపోతాయి. ఫస్ట్ రోగాలే పోతాయి. అంటే మనం ఇది మూసుకుని ఎప్పుడైతే దీంట్లో కూర్చుంటామో, ఇది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో బయట ఉన్న శక్తి అంతా మన లోపలికి వెళ్ళి 2వ శరీరంలో ఉన్న నాడులని కడిగేస్తుంది. ఆ శక్తి వెళ్ళి ఆ శక్తి ధారాళంగా పడుతూ ఉంటుంది. అప్పుడు మనలోని నాడులన్నింటినీ శుభ్రం చేస్తూ ఉంటుంది. అక్కడ శుభ్రం జరుగుతుంటే ఇక్కడ ఆరోగ్యం వస్తూ ఉంటుంది అమ్మ. అందుకని ఏ ఆపరేషన్ అవసరం లేదు మనకి, ఏ గోళీ అవసరం లేదు, ఏ సూది అవసరం లేదు. ఎటువంటి రోగానన్నా చిన్న ఉందనుకో చిన్న ధ్యానం, పెద్ద ఉందనుకో పెద్ద ధ్యానం.
ఎక్కువసేపు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ అయితే ముందు మనం ఆరోగ్యంగా కావాలి. ఆరోగ్యమైనాక అన్నీ వస్తాయి. ఆ సత్యం తెలుసుకోవాలి. అందుకని ఈ 9 నవరంధ్రాల తోలు బొమ్మర మలమూత్రాల మురికి కొంపలో మళ్ళీ నువ్వు జన్మ తీసుకొని రాకు అంటున్నాడు. ఇందులో ఏముంటుంది? కడుపులో మొత్తం మలము, మూత్రము, రక్తము, చీము, ఇందులో తానమాడుతూ ఉంటాం బిడ్డ. మనమేమో బయటకి ఫీల్ అవుతూ ఉంటాం చాలా గమ్మత్తుగా, కానీ లోపల ఉన్న బేబీ నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఆ జన్మనెత్తి చీకటి గుహలో ఉన్నట్టుంటుంది. ఇక్కడ వెళ్తురు ఎక్కడ ఉంటుంది? ఈ చీకటి గుహలో ఏం కనిపించక 9 నెలలు నరకం అనుభవించిన తర్వాత అప్పుడు దేవుళ్ళని పిలిచి, నేను భూమి మీదకి వెళ్ళి, ఓ దేవతలారా భూమి మీదకి వెళ్ళి ఏ పని చేయాలో ఆ పని చేసి వస్తాను, ఇప్పుడన్నా నన్ను బయటకు పంపించు అని దేవుళ్ళని వేడుకొని మనం బయటకు వచ్చి తైతక్కలు ఆడుతున్నాం. ఇక్కడ ఏం చెప్పినాం దేవునికి? ఏదైతే చేయాలో అది చేసి వస్తానని చెప్పినావు. కానీ ఈ భూలోకం ఏం చేస్తుంది? ఏది చేయడానికి వచ్చినావో నీకు మతి మరిపిస్తుంది. ఇక్కడికి రాగానే పుట్టగానే నీళ్ళు చల్లుతారు చూడు, అప్పుడు ఎండిపోతుంది. మనం ఎందుకు వచ్చినామో మర్చిపోతాం అన్నట్టు. అందుకే నీళ్ళు చల్లుతారు, మర్చిపోవాలని. మర్చిపోయిన దాన్ని సాధనతో గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని అప్పుడు మనం ఆ పని చేస్తే మళ్ళీ రాకుండా, అంటే తల్లి గర్భంలో ఒక జన్మ తీసుకోవడం అనేది పెద్ద నరకం. అందుకనే అప్పుడు వాళ్ళు తెలుసుకున్న సత్యం కాబట్టి యోగులందరూ ఒక జన్మ ఎత్తి మళ్ళీ తల్లి గర్భానికి రాకుండా చక్కగా అవతార పురుషులుగా వస్తారు. వారికి వారు అవతార పురుషులుగా వస్తారు. అందుకని తెలుసుకోవాలా, జన్మ లేకుండా చేసుకోవాలి. చక్కగా ముట్టుని దేన్ని ఆశ్రయించుకోవడం, మనలో ఉన్న ప్రతి భాగాన్ని ఆశ్రయించుకోవడం మానేది. మనకి ఇక్కడ వెనకాల చిన్న మెదడు ఉంటుందండి. ఇక్కడ దెబ్బ తాకితే చచ్చిపోతారు అంటారు కదా, వెనకాల ఇట్లా పడితే ఈడ తాకుతుంది, ఫస్ట్ ఇన్నే తాకుతుంది, అప్పుడు స్పాట్లో చనిపోతారు. ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు. మనకి 3 ఉంటాయి, ఇటోటి. ఈ 3 గురించి బాగా విషయాలు ఉంటాయి, తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇక్కడ ఉన్న మెదడు ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడు నెలసరి వస్తుందో, శ్వాస ఎప్పుడు ఆడుతుందో, హార్ట్ ఎప్పుడు కొట్టుకుంటుందో, ఇట్లాంటివన్నీ వాటికి సహజంగా జరిగేటివి కదా. పీరియడ్స్ కూడా సహజంగా వచ్చేది కదా. సర్కిల్ అది 28 డేస్కి వస్తుంది అంటే కరెక్ట్ ఉన్నట్టు, ఎక్కువ తక్కువ ఉంటే కరెక్ట్ లేనట్టు. కరెక్ట్ 28 రోజులకి కావాలి సర్కిల్. అంటే ఇవన్నీ ఈ మెదడు ద్వారా సంకేతం అందుకొని వస్తాయి అన్నట్టు. అవి ఈ మెదడు అంత గొప్పది. చిన్న మెదడు చితికి మెదడు అంటారు. ఇది చాలా గొప్పది. దాన్ని ధ్యానంలో ఏమైతే అంటే ఇక్కడ ఉన్న సుషుమ్నా నాడి వల్ల ఈ యొక్క ఇక్కడ ఉన్న చిన్న మెదడు అనేది తొందరగా షార్ప్గా పనిచేస్తుంది. అందుకనే పిల్లలకి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అనేది దీనివల్లనే పెరుగుతుంది. ఇక్కడ ఉన్న నాడి ఓపెన్ అయితే చాలు. ధ్యానం ద్వారా మన శ్వాస ఇక్కడ కూర్చోగానే ఈ నాడి ఓపెన్ అవుతుంది. ఈ నాడి ఓపెన్ కానీ మెదడు షార్ప్గా పనిచేస్తుంది. ఇది పని చేయకనే పిల్లలకి మార్పులు రావట్లేదు, చదువులో మొద్దవుతుంది. ఇది పని చేయాలి. ఇది పని చేయాలంటే ఇక్కడ ఉన్న నాడి, సుషుమ్నా నాడి ఓపెన్ కావాలి. అంటే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, ఇది ఓపెన్ అవుతుంది. చాలా అందరికీ ఇందాక నాకు కొందరు అన్నారు కదా, మీరేమైనా చెప్తే మంచిగా వింటున్నాం, మళ్ళీ చెప్పడానికి గుర్తు రావట్లేదంటే మన మెదడులో కొన్ని బ్లాక్స్ ఏర్పడుతుంటాయి, ఫ్లాట్ అయిపోతాయి. అప్పుడు దాన్ని మనం 41 రోజు ధ్యానం చేస్తే అది క్లియర్ అయిపోతుంది. అలా మనకి జ్ఞాపక శక్తి పెరిగి అప్పుడు అన్నీ గుర్తుంటాయి. అట్లా ఉంటుందండి. ధ్యానము చక్కగా మనల్ని అద్భుతంగా మారుస్తుంది. మన గుణం మారిపోతుంది. ఒకసారి ఒక అమ్మాయికి, ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లుందంటే పెళ్ళైన పిల్లలు ఎప్పుడు చూసినా ఎంజాయ్ అని కలుగుతున్నారు, కానీ పని వద్దు పాట వద్దు వాళ్ళకి. అయితే ఒక అమ్మాయికి పెళ్ళైంది రీసెంట్గా. ఇలాంటి స్టోరీలు కోకోలలో ఉన్నాయండి. అసలు పెళ్ళైతే ఆమె మంచిగా అత్తగారింటికి వచ్చింది, ఏ పని రాదు. ఇక పాపం అత్త ఏం చేస్తుంది, నా బిడ్డ అయితే ఏంది, ఏ బిడ్డ అయితే ఏంది అని చెప్పి నేర్పిస్తున్నది.
దానికి నేర్చుకోవడం ఇష్టం లేదు. అత్త పిలిచి నేర్పిస్తే దానికి కష్టంగా ఉంది. ఒకసారి ఆఫ్ చేయక్క క్లాసు. పిలిచి